హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సునీల్. మీరు చూస్తుంది విఎఫ్ఎక్స్ జర్నీ. బిఫోర్ వీడియోలో మన క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇందులో ఉండే డిపార్ట్మెంట్స్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి వాటి క్లాస్ లో తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈ మనం మామూలుగా అయితే విఎఫ్ఎక్స్ అంటాం లేదా మల్టీమీడియా కోర్సెస్ అని అంటాం. అయితే మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తే మీకు చాలా చాలా డిపార్ట్మెంట్స్ అయితే చెప్తారు. సో మీకు కంప్లీట్ విఎఫ్ఎక్స్ కోర్స్ అంటారు, లేదంటే 3D డిపార్ట్మెంట్, లేదంటే కంపోజిటింగ్ డిపార్ట్మెంట్ అంటారు. సో మీరు కంప్లీట్ విఎఫ్ఎక్స్ కోర్స్ కనుక నేర్చుకుంటే మీకు ఈ 3D ప్లస్ కంపోజిటింగ్ సంబంధించిన ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి అయితే మీకు కంప్లీట్ గా మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే నేర్పిస్తారు. అదే గనక మీరు 3D డిపార్ట్మెంట్స్ నేర్చుకోవాలి అనుకుంటే సో మీకు 3D డిపార్ట్మెంట్ కి సంబంధించిన 3D ఫీల్డ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే మీకు చెప్తారు. అదే కంపోజిటింగ్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే సో ఓన్లీ కంపోజిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అండ్ కంపోజిటింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ గురించి మాత్రమే వీళ్ళు మీకు నేర్పిస్తారు. కంప్లీట్ విఎఫ్ఎక్స్ కోర్స్ అయితే మీకు 2 years ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్కలా చెప్తుంది. సో మాక్సిమం మీకు 2 years అయితే డ్యూరేషన్ అనేది ఉంటుంది దీంట్లో. సో మీరు కనుక 3D ఫీల్డ్ నేర్చుకోవాలి, సో 3D లోనే నేను నేర్చుకుంటాను అనుకుంటే మీకు 3D ఫీల్డ్ వరకు 3D డిపార్ట్మెంట్స్ వరకు మీకు 1.5 year వరకు మీకు నేర్పిస్తారు. సో 1.5 గానీ 1.6 months గానీ 1 year ప్లస్ 6 months గానీ మీకు ఈ 3D ఫీల్డ్ అనేది నేర్పిస్తారు. అదే మీరు కాంప్ కి సంబంధించిన ఫీల్డ్స్ నేర్చుకోవాలి అనుకుంటే మీకు 6 months అండ్ 7 months వరకు మీకు నేర్పిస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇవే కాకుండా మీకు ఎక్స్ట్రా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. సో అవి కూడా మీకు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే నేర్పిస్తారు. సో మీకు ఇలా 2 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని కలిపి చేసుకుంటే మీకు విఎఫ్ఎక్స్ అంటారు, కంప్లీట్ విఎఫ్ఎక్స్ అంటారు. సో మీరు కంప్లీట్ విఎఫ్ఎక్స్ నేర్చుకుంటే సో 2 years, మినిమం 2 years అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి అనుకుంటే ఆ డిపార్ట్మెంట్ కి మీరు డిఫరెంట్ గా అయితే వెళ్ళొచ్చు. అయితే ఫ్రెండ్స్, 3D డిపార్ట్మెంట్స్, ఈ 3D డిపార్ట్మెంట్ ఏంటి అంటే కంప్లీట్ గా మీకు అంతా సాఫ్ట్వేర్ బేస్డ్ మీద ఉంటుంది. అంటే మీకు 3D సంబంధించిన, అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అనుకుంటే ఒక కార్టూన్ మూవీ చూస్తున్నారు అంటే ఆ కార్టూన్ మూవీలో ప్రతిదీ కూడా మీకు 3D అంటే సిస్టమ్ లో లేదా కంప్యూటర్ లో చేసిందే. సో మోడల్స్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండే మోడలింగ్ బిల్డింగ్లు కానీ, లేదంటే క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ మనకి 3D లోనే చేయబడతాయి. సో దానికోసం మీరు 3D డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అదే కంపోజిటింగ్ డిపార్ట్మెంట్స్ కి వస్తే ఇందులో మీకు లైవ్ ఫుటేజెస్ కూడా ఉంటాయి. అంటే మీకు సినిమాలు, వేరే వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ వీటన్నిటి మీద వర్క్ చేయాలి. సో నేను లైవ్ ఫుటేజ్ తో నేను పని చేయాలి అనుకుంటే మీరు కాంప్ కి సంబంధించిన ఫీల్డ్స్ అయితే తీసుకోవాలి. అయితే ఈ 3D డిపార్ట్మెంట్ ప్లస్ కాంప్ డిపార్ట్మెంట్ రెండు కలిపి చేసే ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సో బట్ మీరు అలాంటప్పుడు ఈ రెండింటి గురించి మీరు మినిమం నాలెడ్జ్ అనేది అయితే ఉండాలి. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పింది ఏంటి అంటే సో మీరు 3D నేర్చుకోవాలి, 3D ఫీల్డ్ మీద వెళ్ళాలి. సో 3D నాలెడ్జ్ నేను నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ 3D ఫీల్డ్ నేర్చుకోవచ్చు. లేదా మీరు కాంప్ సైడ్ వెళ్ళాలి, సో నేను మూవీస్ కి వర్క్ చేయాలి అలాగని చెప్పి 3D ఫీల్డ్ లో మూవీస్ కి వర్క్ చేయరని కాదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు బాహుబలి లాంటి సినిమాలు చూస్తే అందులో బ్యాక్గ్రౌండ్ లో ఉండే బిల్డింగ్స్ ఇవన్నీ 3D లో చేసినవే. సో కాబట్టి అవి 3D ఫీల్డ్ కి వెళ్తే నేను మూవీలో చేయలేను అర్థం అవడానికి చెప్తున్నా. సో మీరు కంప్యూటర్ బేస్డ్ గా చేసే ప్రతి పని 3D కి సంబంధించింది అయి ఉంటుంది. అదే అండ్ కంప్యూటర్ కి చేసిన పని అంటే మీరు ప్రతిది కూడా కంప్యూటర్ లో మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు బిల్డింగ్ క్రియేట్ చేయాలి, దానికంటూ కలర్స్ వేయాలి, అంటే టెక్స్చరింగ్ చేయాలి, లైటింగ్ చేయాలి, రెండరింగ్ చేయాలి. సో ఇవన్నీ మీరు చేస్తే అవి 3D ఫీల్డ్స్ కి వస్తాయి. దీనికోసం మీకు చాలా చాలా సాఫ్ట్వేర్స్ అండ్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదే కాంప్ సైడ్ కి వస్తే మీకు గ్రీన్ స్క్రీన్ కీయింగ్ ఉంటుంది, రోటోస్ ఉంటాయి, పెయింట్ ఉంది, ప్రెప్ వర్క్ ఉంటుంది, అలాగే 3D ప్లస్ మన లైవ్ క్యారెక్టర్స్ మర్చ్ చేయడం ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో కాంప్ డిపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు సో మీకు ఈ విధంగా మీకు 2 డిపార్ట్మెంట్స్, 2 different ఫీల్డ్స్ అయితే ఉంటాయి. ఒకటి 3D ఫీల్డ్, రెండోది కాంప్ ఫీల్డ్ అని. దీంతో పాటు మనకి 3D లో ఉండే డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోడలింగ్ అనేది ఉంటుంది. ఈ మోడలింగ్ లో మనకి నాన్ ఆర్గానిక్ మోడలింగ్ అని ప్లస్ ఆర్గానిక్ మోడలింగ్ అని రెండు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ 2 కేటగిరీస్ ఏంటి అంటే నాన్ ఆర్గానిక్ మోడలింగ్ అంటే వితౌట్ లైవ్, అంటే దానికి మీరు ఆబ్జెక్ట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, లేదంటే ఏదైనా వెహికల్స్ కానీ ఇవన్నీ మీకు నాన్ ఆర్గానిక్ మోడలింగ్ వస్తాయి. ఏవైతే లైవ్ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే వేటికైతే మీకు
లైఫ్ అనేది ఉంటుందో అవన్నీ మీకు ఆర్గానిక్ మోడలింగ్ కింద వస్తుంది. అంటే హ్యూమన్స్, యానిమల్స్, సో మీకు మస్కిటోస్, సో మీకు చాలా క్రియేచర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీకు ఏవైతే లైఫ్ ఉంది, ప్రాణాలతో ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మీకు ఆర్గానిక్ మోడలింగ్ అంటారు. వేటికైతే మీకు లైఫ్ ఉండదు, సో ఏవైతే ఆబ్జెక్ట్స్ అండ్ మెకానిక్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు నాన్ ఆర్గానిక్ మోడలింగ్ అయితే వస్తుంది. సో మోడలింగ్ అనేది ఫస్ట్ మనకి డిపార్ట్మెంట్ లో 3D డిపార్ట్మెంట్ లో ఫస్ట్ మనకి మోడలింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు టెక్స్చరింగ్ అనేది ఉంటుంది. ఈ టెక్స్చరింగ్ అనేది ఏంటి అంటే, సో మీరు ఏవైతే మోడల్ ని క్రియేట్ చేస్తారో వాటికి మీరు కలర్స్ అసైన్ చేయడం, లేదంటే టెక్స్చర్స్ వేయడం, లేదంటే వాటికి మెటీరియల్స్ అసైన్ చేయడం, ఇవన్నీ మీకు టెక్స్చరింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. తర్వాత మనకి రిగ్గింగ్ ఉంటుంది. అంటే ఈ రిగ్గింగ్ అంటే ఏంటి అంటే, మనకి హ్యూమన్ క్యారెక్టర్ లేదా ఏదైనా ఒక క్యారెక్టర్ కి స్కెల్టన్ యాడ్ చేయడం, కంట్రోల్స్ యాడ్ చేయడం, సో దీని నెక్స్ట్ డిపార్ట్మెంట్ అయిన యానిమేషన్ కోసం యూజ్ అవుతాయి. సో ఇవన్నీను. దీని తర్వాత ఈ రిగ్గింగ్ అయిపోయిన తర్వాత మనకి యానిమేషన్ ఉంటుంది. సో మీరు ఆ క్యారెక్టర్స్ కి లేదా కార్స్ కి లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఏది మీరు ఏం చేసినా దానికి మీరు మూవ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో యానిమేషన్ అంటే మీరు బేసిక్ గా మీకు తెలిసే ఉంటుంది. సో ఏదైనా ఒక క్యారెక్టర్ కదలాలన్నా, మూవ్ అవ్వాలన్నా, లేదంటే ఏం జరగాలన్నా ఈ యానిమేషన్ అనేది అవసరం ఉంటుంది. సో రిగ్గింగ్ అయిన తర్వాత ఆ జాయింట్స్ ని లేదా బోన్స్ ని యూజ్ చేసి, ఆ కంట్రోల్స్ ని యూజ్ చేసి మనం నెక్స్ట్ డిపార్ట్మెంట్ అయిన యానిమేషన్ అనేది చేస్తాం. సో దీని తర్వాత మనకి లైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీరు ఇచ్చిన డేటాను అంతటిని తీసుకెళ్లి మీరు సీజీ లైట్, అంటే మనకి నిజంగా లైట్ అయితే ఎలా ఉంటుంది, లైట్ పడితే ఎలా ఉంటుంది, సో ప్రతి మీకు అన్ని మీకు తెలుసు, లైట్ అనేది లేకపోతే మనకి లైవ్నెస్ అనేది ఉండదు. సో ఆ లైటింగ్ అనేది అడ్జస్ట్ చేయడానికి మనకి లైటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఫైనల్ గా మనకి రెండరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఈ రెండరింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, వీటన్నిటిని ఈ పైన ఉన్న డిపార్ట్మెంట్ అన్నిటిని మీరు తీసుకువెళ్ళి మనకి ఏ ఫార్మాట్ లో కావాలి, ఎలా కావాలి, సో మీకు డిఫరెంట్ పాసెస్ కావాలా, సో మీకు దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ పెట్టుకొని వాళ్ళు రెండర్ అనేది చేసి మీకు కంప్లీట్ అవుట్పుట్ అనేది ఇస్తారు. సో దానికోసం రెండరింగ్ డిపార్ట్మెంట్ అనేది సెపరేట్ గా ఉంటుంది. సో మనకి 3D ఫీల్డ్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. సో మోడలింగ్, టెక్స్చరింగ్, రిగ్గింగ్, యానిమేషన్, లైటింగ్ అండ్ ఫైనల్లీ రెండరింగ్ అనేది. సో ఇవన్నీ మీరు మీకు 3D ఫీల్డ్ లో మీకు నేర్పిస్తారు. సో ఇవన్నీ మీకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మీరు దీంట్లో డిఫరెంట్ మీరు జాయిన్ అవ్వాలి, లేదంటే మీ కెరియర్ కనుక బిల్డ్ చేసుకోవాలి, లేదా మీకు ఏదైనా ఒక కంపెనీ హైర్ చేసుకుంటున్నప్పుడు మీకు 3D కంప్లీట్ గా మీకు 3D బేస్ మీద తీసుకోదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్ బేస్ మీద తీసుకుంటుంది. అంటే మీరు మోడలింగ్ చేయగలరు అంటే మీకు మోడలర్ కింద వాళ్ళు హైర్, టెక్స్చరింగ్ ఆర్టిస్ట్ అయితే టెక్స్చరింగ్ ఆర్టిస్ట్ కింద హైర్ చేసుకుంటారు, యానిమేటర్ అయితే యానిమేటర్ కింద హైర్ చేసుకుంటారు. అలాగా డిపార్ట్మెంట్ బట్టి మిమ్మల్ని హైర్ అనేది కంపెనీస్ అయితే చేసుకుంటాయి. ఫైనల్లీ వీటన్నిటి గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంది. సో వీటన్నిటి గురించి మినిమం మీరు వర్క్ చేయగలను అంటే మీకు 3D జర్నలిస్ట్ కింద మిమ్మల్ని కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటాయి. కాంప్ కు సంబంధించినంత వరకు మనకి రోటో ఉంటుంది, రోటో వర్క్స్ ఉంటాయి. అంటే వీడియో నుంచి క్యారెక్టర్స్ ని లేదా ఆబ్జెక్ట్స్ ని కట్ చేయడం అంటారు దీన్ని. సో మీరు పాలిష్ వేసి మీరు కట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీకు రోటో డిపార్ట్మెంట్ ఉంటుంది. దీని తర్వాత మనకి పెయింట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే మీరు రోప్స్ అవి ఉంటే దాన్ని రిమూవ్ చేయడం, లేదంటే బ్యాక్గ్రౌండ్ మీద క్యారెక్టర్స్ రిమూవ్ చేయడం, సో మీకు పెయింట్ వర్క్ అనేది చాలా ఉంటుంది. సో పెయింట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ అయిన కంపోజిటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే గ్రీన్ స్క్రీన్ కీయింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ కంపోజిటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కంపోజిటింగ్ లో కూడా మనకి మళ్ళీ 3D కంపోజిటింగ్ అని వేరేగా, ప్లస్ లైవ్ కంపోజిటింగ్ అని వేరేగా 2 డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మీకు ఈ లైవ్ కంపోజిటింగ్ డిపార్ట్మెంట్ మీద మీరు వర్క్ కనుక నేర్చుకోవాలి, చేయాలి అనుకుంటే, సో మీకు 3D నాలెడ్జ్ అనేది అవసరం లేదు. అదే కనుక మీరు 3D కంపోజిటింగ్ చెయ్యాలి అనుకుంటే కనుక మాత్రం ఈ 3D నాలెడ్జ్ అనేది మీకు ఎంతో కొంత తెలిసి ఉండాలి. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది మీకు 3D కంపోజిటింగ్ లో. సో మీకు ఇక్కడ 3D కంపోజిటింగ్ అండ్ లైవ్ కంపోజిటింగ్ ఉంటుంది. ఈ విధంగా మనకి కంపోజిటింగ్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కంపోజిటింగ్ డిపార్ట్మెంట్స్ కూడా మిమ్మల్ని అలాగే హైర్ చేసుకుంటాయి. ఎలా అంటే మీరు రోటో ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే మీకు రోటో ఆర్టిస్ట్ కింద తీసుకుంటారు, లేదా మీరు పెయింట్ మీద వెళ్ళాలి అనుకుంటే మీరు పెయింట్ ఆర్టిస్ట్ కింద వెళ్ళొచ్చు. అదే కంపోజిటింగ్ ఆర్టిస్ట్ అయితే మీరు కంపోజిటింగ్ ఆర్టిస్ట్ కింద వెళ్ళొచ్చు. మళ్ళీ కంపోజిటింగ్ లో మీరు 3D కంపోజిటింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు,
ప్లస్ లైవ్ కంపోజిటింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ మీకు డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మీ కంపెనీస్ కూడా మీకు అలా డిఫరెంట్ గానే మిమ్మల్ని హైర్ అయితే చేసుకుంటాయి ఫ్రెండ్స్. ఇవే కాకుండా మనకి ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మోషన్ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ అని, మ్యాచ్ మూవింగ్ డిపార్ట్మెంట్ అని, కాన్సెప్ట్ ఆర్టిస్ట్ అని, కాన్సెప్ట్ ఆర్టిస్ట్ డిజైనింగ్ అని, మీకు ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఇంకా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మీకు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేర్పిస్తారు. సో మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే మీరు నేర్చుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి అనుకుంటే మీరు దాని గురించి అయితే నేర్చుకోండి. ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడగండి, ఫైన్ నాకు ఈ డిపార్ట్మెంట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ కావాలి, లేదా ఈ డిపార్ట్మెంట్ మీద నాకు కంప్లీట్ మాస్టర్ చేయాలని ఉంది. సో అలా మీరు అడిగి నేర్చుకోగలిగితే అది మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే మాత్రం మీకు ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ బట్టి వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకోనివ్వరు. కంప్లీట్ 3D ప్యాకేజ్ అంటారు, లేదంటే కంపోజిటింగ్ ప్యాకేజ్ అంటారు. సో మీరు వాటన్నిటికీ మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇస్తారు. దాన్ని బట్టి మీరు మీ కెరియర్ అనేది మీరు ఎంచుకోవాలి. సో ఓకే, నేను రోటో ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు రోటో అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. లేదా పెయింట్ ఆర్టిస్ట్ లేదా ప్రెప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు దాని మీద ప్రాక్టీస్ చేసి ఆ డిపార్ట్మెంట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అదే మనం 3D వరకు వస్తే 3D లో మీరు జర్నలిస్ట్ అవ్వాలి అనుకుంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి. లేదు అనుకుంటే మీరు మోడలింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే మోడలింగ్ మీద మీకు కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. అలా మీరు ఏ డిపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ డిపార్ట్మెంట్ మీద మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుని మీ కెరియర్ అనేది మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇవాల్టి క్లాస్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీల్, మీరు చూస్తుంది విఎఫ్ఎక్స్ జర్నీ.